ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారం. 12 నవంబర్ నుంచి 18 నవంబర్ వరకు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా శుభ అశుభ ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ గోచార రీత్యా ముందుగా మేషరాశి యొక్క ఫలితాలనే మనం తెలుసుకుందాం. ఈ వారం ఈ మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ మేషరాశి వారు రావలసినటువంటి డబ్బులు సమయానికి మీకు అందేటువంటి సూచనలు కూడా కలుగుతున్నాయి. ఈ మేషరాశి వారికి రావలసినటువంటి డబ్బులు సమయానికి అందుతాయి. వ్యాపారాన్ని విస్తరింపచేయాలి అనుకునే వారికి వ్యాపార విస్తరణలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ మేషరాశి వారికి ఈ మేషరాశి వారు రోజు చేసేటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి, ముందుకు వెళతారు. విద్యార్థులు మంచి శుభవార్తని వింటారు. విద్యార్థులు మంచి శుభవార్త వింటారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇదొక మంచి అవకాశం. ఆర్థిక పరంగా కూడా సహాయ సహకారాలు అందుతాయి వీరికి. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన వాళ్ళ అండదండల వలన మీకు ముందుకు సాగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి వారికి స్త్రీలకు కుటుంబ పరంగా చాలా బాగుంది. కుటుంబంతో అన్యోన్యతగా ఆప్యాయతగా ఉంటారు. బంధువులతో కలిసి సంబరాలు చేసుకుంటారు. ఈ మేషరాశి వారు భూములు కొంటారు. గృహాలను కొనేటువంటి యోగం కూడా వీరికి ఈ వారం ఉన్నది. ఈ మేషరాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. సమయానికి ఆహారాన్ని తీసుకోండి, అనారోగ్యానికి దూరంగా ఉండండి. ఈ వారం రాజకీయ నాయకులకు ఖర్చులు అధికంగా ఉంటాయి. మోసపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది. ఈ రాజకీయ నాయకులకి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటువంటి యోగం ఈ వారం మీకు పడుతుంది. ఈ మేషరాశి వారు శివుడికి అభిషేకాన్ని చేయండి. ప్రదోష కాలంలో శివాభిషేకం మీకు విజయాన్ని సాధిస్తుంది. దుర్గామాతను కుంకుమతో పూజ చేయండి. మీకు తోచిన విధంగా జంతువులకి ఆహారాన్ని సమర్పించండి. మీకున్న దోషాలు తొలగిపోయి అనుకున్న విధంగా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ వారం. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొన్ని మార్పులు జరుగుతాయి వీరికి. ఈ వృషభ రాశి వారు సంఘంలో మంచి పలుకుబడిని సంపాదించుకోగలుగుతారు. వీరికి ఎప్పటి నుంచో కాని పనులన్నీ కూడా వీరి పలుకుబడితోటి పూర్తి చేసుకోగలుగుతారు ఈ వారం. ఈ వృషభ రాశి వారికి కళాకారులకు అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి. టీవీ మీడియా వారికి మంచి అవకాశాలు వస్తాయి. సినిమా రంగం వారికి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి వారం ఈ వారం వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారు స్థిర ఆస్తులు ఏర్పరచుకోవడం జరుగుతుంది ఈ వారం. డబ్బుని చాలా జాగ్రత్తగా వినియోగిస్తారు, ముందుకు సాగుతారు. విద్యార్థులు స్నేహితుల వలన కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది. కొత్త పనులు ప్రారంభిస్తారు ఈ వృషభ రాశి వారు ఈ వారం. విజయవంతంగా ముందుకు సాగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు ఎక్కువ కావడం జరుగుతుంది. ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి, మీకు మంచి పేరు వస్తుంది.
గృహాన్ని మళ్ళీ రిపేర్ చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆభరణాలు కొనడం కూడా ఈ వారం జరుగుతుంది. భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే జాగ్రత్త వహించడం చాలా మంచిది. రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి రిజిస్ట్రేషన్లు చేయించుకోండి. నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. పెళ్లి సంబంధాల కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న వారికి, ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి ఫలితం ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ వృషభ రాశి వారు సమయానికి ఆహారాన్ని భుజించండి. మీకున్నటువంటి అనారోగ్యాలను కూడా దూరం చేసుకోండి. సమయానికి మందులు వాడండి. ఈ వృషభ రాశి వారు విద్యార్థులకు అనుకోకుండా కొన్ని సీట్లు రావడం కానీ, అనుకోకుండా శుభవార్తలు వినడం కానీ, అనుకోకుండా వీరు ఆనందదాయకంగా అనుకున్నవన్నీ జరిగిపోతూ ముందుకు సాగడం జరుగుతుంటుంది ఈ వృషభ రాశి వారికి ఈ వారం. ఈ వృషభ రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాల్ని పొందడం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేయండి. ఓం ద్రాం దత్తాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవడం వల్ల గురుబలం పెరుగుతుంది, అధికమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే శనగలు స్వామివారికి సమర్పించి ఆవుకు పెట్టండి, దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకున్న దోషాలు తొలగిపోతాయి. రావలసిన రాబడి కన్నా అధిక రాబడి మీకు రావడం జరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా ఈ వృషభ రాశి వారు ఈ వారం ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి, విజయం మిమ్మల్ని వరిస్తుంది. ముందుగా మిథున రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి ఈ వారం బాగుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా ముందుకు సాగుతాయి. ఈ మిథున రాశి వారికి విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ మిథున రాశి వారు కుటుంబంలో అందరూ కలిసి మెలిసి ఆనందంగా సంబరాలు చేసుకుంటారు, ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఈ మిథున రాశి ఉద్యోగస్తులకు అధికారుల వలన కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకోని విధంగా వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సీటు వారికి దక్కడం జరుగుతుంది, ఆనందంగా ఉంటారు. వ్యాపారపరంగా ఈ వారం వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ మిథున రాశి వారికి ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు దూసుకుపోతాయి. నిరుద్యోగులకు ఈ వారం ఉద్యోగం లభిస్తుంది, ఆనందంగా ఉంటారు, కుటుంబంతో కూడా పాలు పంచుకుంటారు. ఈ మిథున రాశి వారు కుటుంబపరంగా ఈ వారం బంగారు ఆభరణాల్ని కొనడం జరుగుతుంది, కొత్త దుస్తులని కొనడం జరుగుతుంది. అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి పరిష్కరించుకుంటారు ఈ మిథున రాశి వారు స్నేహితుల వలన. ఈ మిథున రాశి వారికి వివాహాది శుభకార్యములన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రయత్నం చేయండి, అనుకున్నవి అనుకున్న విధంగా అనుకున్న సమయానికి జరుగుతాయి. ఈ మిథున రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఈ వారం లభించి తీరుతుంది. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. జనాకర్షణ జరిగేటువంటి యోగం కూడా ఈ రాజకీయ నాయకులకి ఈ వారం ఉంది. స్త్రీలకు కుటుంబంతో భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు. ఈ స్త్రీలు కుటుంబంతో కలిసి మెలిసి ఆనందాన్ని పంచుకుంటారు. స్త్రీలు ఆరోగ్యరీత్యా కొంత జాగ్రత్తగా ఉండడం వల్ల ఆనందంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ వారమంతా ఆనందదాయకంగా ఉందని మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారు ఈ వారం అమ్మవారిని కుంకుమతో, పసుపుతో
పూజించండి. ప్రదోషకాలంలో శివాభిషేకం చేయండి. మీకు తోచిన విధంగా దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఆనందదాయకంగా ఉంటారు ఈ మిథున రాశి వారు ఈ వారం. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో కొంత బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా కూడా కొంత బాధ్యతలు పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారు ఈ వారం ప్రయాణాలు కూడా ఉంటాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి యోగం కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఉంది. ఈ కర్కాటక రాశి వారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలన్నీ కూడా శుభకార్యములు, వివాహాది శుభకార్యములన్నీ కూడా ఈ వారం శుభదాయకంగా ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్త వహించండి. బంధుమిత్రుల సహకారం కూడా వీరికి లభిస్తుంది ఈ వారం. అయినా బంధువులతోటి కొంత వివాదం వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి బంధువులతోటి ఆచితూచి మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ఈ వారం ముందుకు సాగడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి కుటుంబంలో కొంత మరీ చికాకులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కొడుకులతోటి, కూతుళ్ళతోటి ఆస్తిపరంగా కొంత వివాదాలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ వారం మంచి సమయం. వారు అనుకున్న విధంగా ముందుకు సాగిపోయేటువంటి మంచి సమయం ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం. రాజకీయ నాయకులకు ఈ వారం కొత్త వ్యక్తులతోటి పరిచయాలు అవ్వడం, ఆ వ్యక్తులు వీరికి సహకరించడం, వీరు ఆనందంగా ఉండడం, డబ్బులు కూడా అధికంగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారం రాజకీయ నాయకులకి. పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు, జనాకర్షణ సంపాదిస్తారు, ముందుకు సాగడం కూడా జరుగుతుంది ఈ రాజకీయ నాయకులకి. కొత్త వస్తువులను కూడా ఈ కర్కాటక రాశి వారు కొనడం జరుగుతుంది ఈ వారం. బంధువులు కొంత శుభకార్యాలకు వెళ్ళడం జరుగుతుంది, ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ కర్కాటక రాశి వారికి శని యొక్క ప్రభావం ఉండడం వల్ల మీరు శనికి తైలాభిషేకం చేసుకోండి. గణపతిని ఆరాధించండి, విజయవంతంగా ముందుకు సాగుతారు. ఆయనకు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి భక్తులకు సమర్పించండి. ఆత్మస్థైర్యంతో, ఆనందంతో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. ఈ సింహరాశి వారు ఈ వారం తలపెట్టిన పనులన్నీ సమయానికి పూర్తి చేసుకుంటారు. ఈ సింహరాశి వారికి ఈ వారం రావలసిన బాకీలన్నీ కూడా సమయానికి వసూలవుతాయి. వారంతటా వారే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ సింహరాశి ఉద్యోగస్తులకు ప్రయత్నంలో ఉన్నవారికి తప్పనిసరిగా ఉద్యోగం వచ్చేటువంటి యోగం ఉంది. ఈ సింహరాశి వారికి ఈ వారం కొన్ని శుభవార్తలు వినేటువంటి యోగం కూడా ఉంది ఈ రాశి వారికి. ఈ వారం ఈ రాశివారు కొత్త దుస్తుల్ని కొనడం జరుగుతుంది, ఆభరణాలు సేకరించడం జరుగుతుంది, వాహనాలు కూడా కొనేటువంటి యోగం ఉంది ఈ సింహరాశి వారికి. ఈ సింహరాశి వారు రోజువారీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. ఏ ఇబ్బందులు ఉండవు. గణపతిని ప్రార్థించండి. స్త్రీలకు జాగ్రత్తగా ఉండండి.
మాట మాట రావచ్చు, మాట పట్టింపులు రావచ్చు, వివాదాలు ఏర్పడవచ్చు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. ఎదుటి మనిషి మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా ఓపికతోటి, సహనంతోటి జాగ్రత్తగా మాట్లాడండి. ఈ సింహరాశి వారు విద్యార్థులకు అనవసరమైనటువంటి విషయాల్లో తలజోర్చడం జరుగుతుంది. కొన్ని సమస్యలు లేనిపోనివి నెత్తి మీద వేసుకొని ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారు తమకు కాని పనికి వెళ్ళవద్దు, జోక్యం చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులకు మంచి పేరు తేండి. ఈ సింహరాశి వారు ఈ వారం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోండి. సరి అయిన సమయానికి మందులు వాడండి, సరి అయిన సమయానికి ఆహారాన్ని భుజించండి. ఈ సింహరాశి ఉద్యోగస్తులకు అధికారుల వలన కొంత మాట రావచ్చు. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ యొక్క ఫైల్ని ఎవరన్నా దాచిపెట్టి మీ మీద నిందలు వేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండడం ఉద్యోగస్తులు చాలా మంచిది. రాజకీయ నాయకులకు చాలా బాగుంది. ప్రతి మనిషిని నమ్మవద్దు, నమ్మినట్టు నటించండి. మీ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకోండి. ఈ వారం ఈ సింహరాశి వారు దత్తాత్రేయ స్వామిని స్మరించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించండి. లక్ష్మీదేవిని ప్రార్థించండి. తీపి పదార్థములు మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టి అవి భక్తులకు పంచిపెట్టండి. మీకు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు, ముందుకు సాగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఈ కన్యారాశి కళాకారులకు టీవీ పరంగా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సినిమా రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఎన్నో అవకాశాలు వచ్చినప్పుడు ఏ అవకాశాన్ని వినియోగించుకోవాలో అర్థం కాని పరిస్థితి కూడా ఏర్పడుతుంది సినీ రంగం వారికి. ఈ కన్యారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఈ కన్యారాశి విద్యార్థులకు ఈ వారం ఆత్మసంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది, ఆత్మసంతృప్తికరంగా ఉంటుంది ఈ వారం. ఈ కన్యారాశి వారు ఆదాయాన్ని స్థిరంగా ఉంచుకోగలుగుతారు, అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. వారు అనుకున్న స్థలానికి అనుకున్న విధంగా బదిలీలు వస్తాయి, ఆనందంగా ఉంటారు. ఈ కన్యారాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకొని గెట్ టుగెదర్గా అందరూ ఆనందంగా ఉంటారు. వినోదాల్లో పాలు పంచుకుంటారు. ఈ కన్యారాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఈ కన్యారాశి వారికి కుటుంబంలో కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ మాటని పొదుపుగా వాడుకోవడం వల్ల అందరూ బాగుంటారు. ఈ కన్యారాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉంది. ఈ నరదృష్టిని తీసివేయించుకోండి. అలాగే ఈ కన్యారాశి వారికి ఈ వారం సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కన్యారాశి వారు కుటుంబపరంగా బాగుంటారు. కొంత ఇబ్బందులు వచ్చినా అవి తొలగిపోతాయి, ఆర్థిక పరంగా పుంజుకుంటారు. ఈ కన్యారాశి వారు లక్ష్మీదేవిని, లక్ష్మీనారాయణ్ణి స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీనారాయణ్ణి దర్శనం చేసుకోండి. మీకు తోచినంత బీదవారికి దానం చేయండి. ఆర్థిక పరంగా బాగుంటారు, ఆత్మసంతృప్తితోటి ముందుకు సాగుతారు ఈ కన్యారాశి వారు. తదుపరి తులారాశి.
ఈ తులారాశి జాతకులకు ఈ వారం బాగుంది. ఆనందదాయకంగా ఉంటారు. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఈ తులారాశి వారు ఈ వారం. కుటుంబ సభ్యులతోటి కలిసిమెలిసి ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను కూడా దర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ వారం. విద్యార్థులు మంచి శుభకార్యాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. చదువులో కూడా అద్భుతంగా రాణిస్తారు. వీరు అనుకున్న కోర్సుల్లో ముందుకు సాగుతారు. ఈ తులారాశి వారు ఈ వారం శుభకార్యాలలో పాలు పంచుకోవడం జరుగుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి. ఈ తులారాశి వారు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ముందుకు సాగడం, విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంది ఈ తులారాశి వారికి. ఈ తులారాశి వారు వ్యాపారపరంగా వ్యాపారంలో విస్తీర్ణత కలుగుతుంది. మంచి లాభాలు లభిస్తాయి. ఈ తులారాశి వారికి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా ఈ వారం పూర్తి చేయడం జరుగుతుంది. ఈ తులారాశి వారు ఆధ్యాత్మిక పరంగా కొన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. ఈ తులారాశి వారు రాజకీయ నాయకులకు ఈ వారం బాగుంది. ఖర్చులు కొంత అధికంగా ఉంటాయి. ముందుకు సాగుతారు. మీకు ఒక వ్యక్తి సహాయం చేయడం జరుగుతుంది. మీకు వెన్నుపూసలా ఆ వ్యక్తి సహాయం చేయడం వల్ల అనుకోని విధంగా విజయాన్ని సాధించడం జరుగుతుంది రాజకీయ నాయకులకు. ఈ వారం తులారాశి వారు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆభరణాలని కొంటారు, దుస్తులు కొంటారు. వారికి కావలసినటువంటి కాస్మాటిక్ అవి కూడా కొనుక్కుంటారు. ఆనందంగా ఉంటారు. ఈ తులారాశి వారు ఈ వారం ఆర్థిక ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఆచి తూచి ఖర్చు పెట్టుకోండి. మీ డబ్బుని పొదుపు చేసుకోండి. ఈ తులారాశి వారు ఈ వారం అందరూ అన్యోన్యతగా ఆనందంగా మెలగడం జరుగుతుంది. ఈ తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించుకోండి. మీకు తోచిన విధంగా ఇతరులకి సహాయపడండి. నోరు లేని జంతువులకు ఆహారాన్ని సమర్పించండి. మీకు అన్ని విధాలుగా ఆర్థిక పరంగా ఇంకా బాగుంటుంది. రాజకీయాల్లో కూడా పైకి ఎదిగేటువంటి సూచనలు ఉంటాయి. ఈ తులారాశి వారు ఈ విధంగా చేయడం వల్ల అందరూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ వృశ్చిక రాశి వారు అందరితో కలిసి మెలిసి ముందుకు సాగడం వల్ల మీ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మీడియాలో పనిచేస్తున్న వారికి చాలా బాగుంటుంది. వారిని పైకి రావడం జరుగుతుంది. కొత్త కొత్త పథకాలకు వృత్తిపరంగా చాలా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి వారు కీలకమైన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి పెద్దల సహాయ సహకారాలు తీసుకొని వారి సలహా మీద ముందుకు సాగడం వల్ల మీ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వృశ్చిక రాశి కళాకారులకు అనుకోని విధంగా అవకాశం వస్తుంది. దాన్ని వినియోగించుకోండి. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోండి. సినిమా రంగం వారికి కూడా అనుకోని విధంగా ఒక మంచి పాత్ర దొరకడం కూడా జరుగుతుంది. దాన్ని వినియోగించుకోండి. గొప్పవారుగా పేరు తెచ్చుకోండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఈ వృశ్చిక రాశి వారు రాజకీయ నాయకులకు కీలకమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి
జాగ్రత్తగా మీ తెలివితేటలతోటి ముందుకు సాగండి. ఆ సమస్యల నుంచి బయటపడండి. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ వృశ్చిక రాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు వివాదాలకి దూరంగా ఉండడం వలన మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతోటి కొంత విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వారితో జాగ్రత్తగా మెలగండి. బంధుమిత్రులతోటి కొంత విరోధాలు ఏర్పడవచ్చు ఈ వృశ్చిక రాశి వారికి. బంధువులతోటి జాగ్రత్తగా ఉండండి. ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపారస్తులకు కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ వ్యాపారాన్ని ఇతరుల మీద వదిలి మీరు బయటికి వెళ్ళవద్దు. మీ వ్యాపారాన్ని జాగ్రత్తగా మీరే చూసుకోండి. ఈ వృశ్చిక రాశి వారి స్త్రీలకు కొత్త కొత్త సమస్యలు వచ్చి పడతాయి. మీరు చాలా జాగ్రత్తగా సమస్యల్ని పరిష్కరించుకోండి. ఈ వృశ్చిక రాశి వారు ఇంకా ముందుకు సాగడం కోసం శివుడికి ప్రదోషకాలంలో అభిషేకం చేయండి. గణపతిని పూజించండి. అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్ని సమర్పించి ఆ పాయసాన్ని భక్తులకు సమర్పించండి. మీకు సమస్యల నుంచి బయటపడతారు ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ వారం అద్భుతంగా ఉంది. మంచి ఆలోచనలతోటి ముందుకు సాగుతారు ఈ ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం రావాల్సినటువంటి డబ్బులు సమయానికి అందుతాయి. ఈ ధనుస్సు రాశి విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి జాతకులకు కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించడం జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి కళాకారులకు మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. టీవీ పరంగా కానీ సినిమా పరంగా కానీ వీరికి ఒక వ్యక్తుల వల్ల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ ధనుస్సు రాశి వారు శుభవార్తలు వింటారు ఈ వారం. కుటుంబంలో అందరూ కలిసి సంతోషాన్ని పంచుకోవడం కూడా జరుగుతుంది ఈ ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారు రోజువారీ వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈ ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందులు సూచించేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది కష్టపడితేనే. ఈ ధనుస్సు రాశి వారు కుటుంబంలో కొంత బరువు బాధ్యతలు పెరుగుతాయి ఈ వారం. శుభవార్తలు కూడా వింటారు ఈ వారం. రాజకీయ నాయకులకు కొంత చేదు అనుభవాలు సూచిస్తున్నాయి. వారు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కొంతమంది వీరిని మోసం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరి వద్దనే ఉంటూ వీరినే ఏలెత్తి చూపేటట్టుగా చేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రతి మనిషిని ఆచితూచి వారితో వ్యవహరించండి. ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అతి వేగాన్ని తగ్గించండి. నిదానంగా వెళ్ళండి. గమ్యాన్ని చేరుకోండి. ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి భక్తులకు కోతులకు పెట్టండి. మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. తదుపరి మకర రాశి.
ఈ మకర రాశి జాతకులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం అంతా శుభదాయకంగా ఉంటుంది. కొత్త ఆలోచనలతోటి ముందుకు సాగడం జరుగుతుంది. కొత్త కొత్త పథకాలని ఏర్పరచుకుంటారు. అనుకూలంగా ఉంటుంది ఈ వారం మకర రాశి వారికి. అధికారులు ఆదరణ లభిస్తుంది ఈ మకర రాశి వారికి ఈ వారం. ఉద్యోగపరంగా మంచి గుర్తింపు కూడా పొందుతారు ఈ మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారం రావలసిన డబ్బులన్నీ కూడా లేట్ అవుతాయి. సరైన సమయానికి అందకపోవడం, మానసికంగా బాధపడటం జరుగుతుంది. ఈ మకర రాశి వారు కోర్టు కేసులు అన్నీ కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఈ మకర రాశి స్త్రీలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ మకర రాశి వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మానసికంగా ఎప్పటి నుంచో బాధపడుతున్న వారికి మనశ్శాంతి లభిస్తుంది ఈ వారం. విద్యార్థులకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ వారం మకర రాశి వారికి. ఈ మకర రాశి విద్యార్థులు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మకర రాశి వారికి కొందరు భూమి కొనుగోలు చేస్తారు. గృహాల్ని కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి ఈ వారం. తీర్థయాత్రలు సందర్శిస్తారు. భగవంతుని అనుగ్రహ కటాక్షాలను పొందుతారు ఈ మకర రాశి వారు ఈ వారం. వాహనాల వలన కొంత ఇబ్బందులు కలుగుతాయి ఈ మకర రాశి వారికి. ప్రయాణాలలో ఇబ్బందులు, వాటిని అధిగమించి ముందుకు సాగండి. ఎప్పుడూ ఒక భయం వీళ్ళని వెంటాడటం జరుగుతూ ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. సంధ్యవేళలో చంద్రుడికి నమస్కరించుకోండి. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. ఇంకా వీరు ముందుకు సాగడం కోసం చండీమాతని పూజ చేయండి. దుర్గామాత అనుగ్రహాన్ని పొందండి, దర్శించండి. కుక్కలకు బిస్కెట్లు వేయండి. గోవులకు ఆహారాన్ని సమర్పించండి. ఈ విధంగా చేయడం వల్ల మకర రాశి వారికి కొంత దోషం తొలగిపోయి అధికమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ కుంభరాశి వారికి చిన్ననాటి స్నేహితులు కలుసుకోవడం జరుగుతుంది. వారితో కలిసి ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత మిశ్రమంగా ఉంటుంది ఈ వారం. ఈ కుంభరాశి వారికి భాగస్వాముల మధ్య కొంత వివాదాలు ఏర్పడవచ్చు. వీరికి ఒకరికి ఒకరు అవగాహన లేకపోవడం వల్ల వివాదాలు ఏర్పడతాయి. ఈ కుంభరాశి భార్యాభర్తలకు కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకోండి. అన్యోన్యతగా వ్యవహరించండి. ఈ కుంభరాశి వారికి ఆధ్యాత్మికంగా దైవపరంగా కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ కుంభరాశి కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు వారిని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. సినిమా పరిశ్రమల వారికి, టీవీ పరిశ్రమ వారికి. ఈ కుంభరాశి ఉద్యోగస్తులు సాటి ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిపోని సమస్యలు ఏర్పడవచ్చు. ఈ కుంభరాశి వారు ఆదాయపరంగా బాగుంటుంది. బంధుమిత్రులతో సంప్రదిస్తారు, ఆనందంగా గడుపుతారు. ఈ కుంభరాశి విద్యార్థులకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి సీట్లు వీళ్ళకి రావడం జరుగుతుంది. వీళ్ళ ఆనందానికి అంతు లేకుండా ఉంటుంది.
ఈ కుంభరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితముల కోసం లక్ష్మీనారాయణ్ణి దర్శించండి, లక్ష్మీనారాయణ్ణి స్తుతించండి. అలాగే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందేందుకు మీరు తీపి పదార్థములు లక్ష్మీదేవికి సమర్పించి బీదవారికి పంచిపెట్టండి. మీరు అనుకున్నవన్నీ కూడా కోరికలు నెరవేరుతాయి ఈ వారం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ మీనరాశి వారు అతిగా ఎవరిని నమ్మి మీ రహస్యాలు చెప్పవద్దు, మీరు నష్టపోతారు, జాగ్రత్త వహించండి. ఈ మీనరాశి విద్యార్థులు విదేశ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి ఈ వారం. ఈ మీనరాశి వ్యాపారస్తులకు ఈ వారం నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మోసం చేసేవారు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోండి. ఈ మీనరాశి వారు ఈ వారం ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతోటి కలిసి శుభకార్యాలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది ఈ వారం. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఈ మీనరాశి వారికి ఈ వారం. ఈ మీనరాశి వారు భూములు కొనుగోలు చేస్తారు, ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు కూడా ఉంటాయి. ఈ మీనరాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు, వ్యాపారపరంగా జాగ్రత్త వహిస్తారు. అనుకోని విధంగా అనుకోకుండా కొందరు వ్యక్తులు, తెలియని వ్యక్తులు కూడా అభిమానంతో వీరికి సహాయం చేయడం జరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకోకుండా కొన్ని అవంతర్యాలు రావడం వలన, కొన్ని ఇబ్బందుల వలన మనశ్శాంతి లోపిస్తుంది ఈ మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు ఈ వారం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఈ మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం శివ అనుగ్రహాన్ని పొందండి, గణపతిని దర్శించండి, అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాన్ని ఉంచి పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టి అందరికీ సమర్పించడం వలన మీకుండేటువంటి దోషాలు తొలగిపోయి రావలసిన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అనుకోని విధంగా ముందుకు సాగడం జరుగుతుంది. ఈ మీనరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుంది.